హలో ఎవ్రీవన్, మనం ఈరోజు కోకోనట్ రైస్ చేసుకుందాం. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం. 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకుందాం. ఒక బాండీలో నెయ్యి వేసుకొని గరం మసాలా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యేలోపు ఫ్రెష్ పచ్చి కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకొని పాలు ఇలా ఈ చిక్కదనంలో ఉంటే సరిపోతుందండి. ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ లేకుండా మంచిగా బియ్యం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర పాలు వేసుకొని సాల్ట్, గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలండి. 5 నిమిషాల్లో రైస్ అయిపోతుంది అనగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందామండి. లాస్ట్ ఫైన్గా అయిపోయిందండి, చూసారా? ఇది ప్లెయిన్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. అందులోకి ఏమన్నా మటన్, చికెను, గ్రేవీ కర్రీలు అయితే చాలా బాగుంటాయండి. మేమైతే ప్లెయిన్ రైసే తిన్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.